సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలకు అత్యంత అప్రమత్తత ప్రకటించింది ఐఎండీ. 27, 28 తేదీల్లో ఏపీలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ నెల 27 బాపట్ల, ప్రకాశం, వైఎస్ఆర్, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. నంద్యాల, చిత్తూరు, పల్నాడు, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 28న కాకినాడ సమీపంలో తీరం దాటనుంది మోంతా తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గంటకు గరిష్టంగా 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. అనకాపల్లి జిల్లాలో పాఠశాలలకు 27, 28, 29 ఈ 3 రోజులు సెలవులు ప్రకటించారు జిల్లా కలెక్టర్. మోంతా తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులను అప్రమత్తం చేశారు అధికారులు. ప్రధాన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రం అలజడిగా మారడంతో విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన 82 బోటుల్లోని మత్స్యకారులను వెనక్కి రావాలని ఆదేశించారు. సముద్రంలో ఉన్న వారంతా సమీపంలో ఉన్న హార్బర్లకు వెళ్లిపోవాలని ఫోన్లు, నౌకామిత్ర యాప్ ద్వారా సూచిస్తున్నారు. హార్బర్ దగ్గర మైక్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో బోట్లు, వలలు, ఇతర సామాగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారు మత్స్యకారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. వీటి దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తిక్, ఏపీ తీర వ్యాప్తంగా కూడా హై అలర్ట్ కొనసాగుతుంది. పోర్టులన్నిటిలో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగరవేయడం జరిగింది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. పెద్ద మొత్తంలో వర్షపాతం నమోదు కావడంతో పాటు గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరి కాసేపట్లోనే వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడి ఆ తర్వాత తుఫానుగా పరిణమించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తీవ్ర తుఫానుగా బలపడి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని ఐఎండీ అంచనాల మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి హై అలర్ట్ అనౌన్స్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. మరోవైపు తీరం వెంబడి గాలుల తీవ్రత కొనసాగుతుంది కనుక మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఇటు వాతావరణ శాఖతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. అయితే విశాఖ హార్బర్ నుంచి వెళ్ళినటువంటి 82 బోట్లు ఇంకా సముద్రంలో వేటను కొనసాగిస్తున్నాయి. తక్షణమే వేటను నిలిపేసి తీరానికి రావాలని చెప్పి వారికి ఇప్పటికే సెల్ ఫోన్ ద్వారా, నౌకామిత్ర యాప్ ద్వారా సమాచారం అందించడం జరిగింది. ఆ బోట్లన్నీ కూడా తిరిగి హార్బర్కు రావాలని చెప్పి ఇప్పటికే అధికారులు హెచ్చరించడం జరిగింది. లేని పక్షంలో సమీపంలో ఉండేటువంటి హార్బర్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పి అధికారులు హెచ్చరించారు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ప్రతి జిల్లాలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రేపు ఉదయం నుంచి పూర్తిగా వాతావరణంలో మార్పులు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. సిస్టమ్ ఏదైతే ఉందో తీరానికి దగ్గరే కొద్ది పూర్తి స్థాయిలో దాని ప్రభావం పెరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి జిల్లా విశాఖపట్నం నుంచి రాయలసీమలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా వరకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఆ జిల్లాలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాబోతుంది. 90 నుంచి 110, 120 కిలోమీటర్ల వేగంతో గరిష్టమైన గాలులు కూడా ఉండబోతున్నాయి. కార్తిక్, థ్యాంక్ యూ అనిల్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.